సరే పక్క పుతిన్ కూడా స్పందించడం జరిగింది దీని పట్ల. రష్యా నుంచి దీన్ని ఖండించాడు. ఖమేనీ మరణాన్ని ఖండించడం జరిగింది. ఏమన్నా మున్ముందు ఈ యుద్ధం ఇంకొకవేళ కంటిన్యూ అవుతే అటు రష్యా కూడా ఇరాన్ కు మద్దతు తెలిపి యుద్ధంలోకి దిగొచ్చు. ఎందుకంటే యాంటీగా ఉన్నాయి అటు పక్క అమెరికా అండ్ రష్యా. మళ్ళీ వెనుజులా అధ్యక్షుని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. వాళ్ళు కూడా ఇరాన్ కు మద్దతు తెలిపి ఆ రకంగా ఒక గ్రూప్ ఇరాన్ పోగు చేసుకుని యుద్ధానికి వెళ్తే ఇది మూడో ప్రపంచ యుద్ధం అనుకోవచ్చు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయింది కదా. అవును, వాడు యుద్ధంలో ఉన్నాడు కదా. అవును. వాడు ఆ యుద్ధంలో యుక్రెయిన్ కి వీడు అమెరికా వాడు కనుక ఎట్లయితే ఇజ్రాయెల్ కు ఆయుధాలు సంపద ఉందో ఇప్పుడు యుక్రెయిన్ కూడా యూరప్ నుంచి కొంత సపోర్ట్ ఉంది. తర్వాత కనుక రష్యా మారల్ గా ఓ స్టాండ్ తీసుకోవడానికి వీల్లేదు. మీరు ఇంకో దేశం మీద ఎట్లా పోయారు అని అన్నట్టు వీడు యుక్రెయిన్ లోకి చొచ్చుకుపోయాడు. ఒకే ఒక దేశం చైనా. వాళ్ళు ఏంది పూర్తి వ్యాపారం. మనకెక్కడ లాభం వస్తుంది, మనకేం లాభం, ఇక ప్రపంచం ఏమవుతుంది అనేది చైనాకు పట్టలేదు. తమ దాకా వచ్చేదాకా వాళ్ళు ఎవరిని ఏమనట్లేదు. తప్పని అంటున్నారు, ఇది చేయవలసింది కాదు అని అంటున్నారు. అది కాదు కదా. వాళ్ళతో నిలబడాలంటే మారల్గా మెటీరియల్గా వాళ్ళతో నిలబడాలి. నిలబడితే మనకేమీ దాంట్లో లాభం వస్తుంది. అక్కడ పోయి మనం అందుకు దాంట్లో తలదూర్చుకోవాలి. పోనీ ఏదో జరగని మనం చూస్తున్నారు. కానీ రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో అది ఎట్లయితే వచ్చి యుద్ధంలో పాల్గొని హిట్లర్ను డిఫీట్ కు కారణమైందో అట్లా ఇవాళ ఏ దేశం కూడా వచ్చి ఒక మంచి కొరకు పోరాడదామనేటువంటి దేశం లేకుండా పోవడం కూడా ప్రపంచం యొక్క విషాదం అది వస్తుంది. కనుక రష్యా చైనాలు అంతా వాళ్ళు ఇవాళ వాళ్ళ నుంచి మనం ఆశించేది ఏం లేదు. ఇండియా నుంచి కూడా మనం ఆశించేది. ఓకే సార్, ఇక్కడ ఒకసారి ఖమేనీ మృతి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అతను చనిపోయిన తర్వాత ఇరాన్ లోనే అతను చనిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అతను చనిపోవడానికి బాధపడే వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియాలో మనం ఓల్డ్ సిటీ లో నిరసనలు చూస్తాం, జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు చూస్తాం, ఇరాన్ లో మాత్రం చాలా మంది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే రెండుగా విడిపోయారు. ఏంటి ఖమేనీ మృతిని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ ఇస్లామిక్ కంట్రీలో కొంత నియంతృత్వ ధోరణులు ఉన్నాయి. ఓకే, డెఫినెట్ గా ఖొమేనీ ఒక నియంత్రణ. ఆయన సామ్రాజ్యవాదంతో పోరాడాడు. ఆ మేరకి ఆయనకు తప్పకుండా మనము ఆయన కాంప్లిమెంట్ చేయవలసింది. కానీ తమ దేశంలో ఇప్పుడు సల్మాన్ రష్దీని చంపిన వాడికి నేను అవార్డు ఇస్తాను. వాళ్ళ దేశంలో మహిళల మీద విపరీతమైనటువంటి నిర్బంధం పెట్టాడు. స్కూళ్ళ మీద, కాలేజీల మీద ఆ నిర్బంధము, ఆ నియంతృత్వం ఏదైతుందో ప్రజలు ఈయన సామ్రాజ్యవాదంతో పోరాడుతున్నాడు అని ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక ఇస్లామిక్ కంట్రీని సృష్టిస్తున్నాడు, ఒక ఇస్లామిక్ సింబల్ గా ఉన్నాడు అని ఆయనను అడ్మైర్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ నియంతృత్వం ఏంటని వాడిని విమర్శించే మహిళలు ఉన్నారు. మాకు స్వాతంత్రం లేదు, స్వేచ్ఛగా మాట్లాడడం లేదు. కనుక అటువంటి సెక్షన్స్ ప్రతి దేశంలో ఉంటాయి. అంటే నియంతృత్వం ఉన్న దేశంలో ప్రజలందరూ కలిసి ఉండరు. నియంతృత్వం ప్రజలు ఒక సెక్షన్ నియంతృత్వం ఉంటారు, ఒక సెక్షన్ అపోజ్ చేసేవారు ఉంటారు. కానీ రెండవది, ఈ యుద్ధం ప్రారంభం కాకముందే ఇరాన్ లో ఇంటర్నల్ గా యూత్ తర్వాత ఉమెన్ ఒక రివోల్ట్ నడుస్తున్నది. దాంట్లో ఆయన కొంత చాలా గట్టిగా దాన్ని అణిచివేసే పద్ధతిలో చాలా మంది చనిపోయారు. కనుక కొందరు ఆగ్రహంగా ఉన్నారు, ఖొమేనీ మీద ఆగ్రహంగా ఉన్నారు. కనుక ఆ ఆగ్రహంగా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు దీన్ని ఆయన పోయాడని సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైతుందో ఖొమేనీకి ఒక ఆల్టర్నేట్ గురించి అది ప్రజాస్వామ్యంగా మీ హక్కులు కాపాడే అటువంటి ఇది వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ యుద్ధం నుంచి వచ్చే ఆల్టర్నేట్ ఏదైతుందో ఇంకొక నియంత్రణ పెడతారు. కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమోట్ చేయదు అమెరికా. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమోట్ చేస్తే జనం రివోల్ట్ చేస్తారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛ నువ్వెవరికి రావడానికి మా దేశానికి అంటారు ప్రజలకు స్వేచ్ఛ ఉంటే. కనుక వాడు ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటువంటి కాదు, మళ్ళీ ఒక నియంత్రణ తెచ్చిపెట్టుకోవాలి. తనకు అనుకూలుడైనటువంటి వాడు తన మాట వినేటువంటి ఒక్కరు కావాలి. అది వాడికి దొరకడం లేదు. ఇప్పుడు అమెరికా సమస్య ఏమిటంటే ఖొమేనీకి ఒక ప్రత్యామ్నాయంగా ఒక ఏమన్నా అమెరికా అనుకూలుడు దొరుకుతాయంటే దొరకడం లేదు. ఇరాక్ లో ఈజీగానే దొరికారు, కానీ ఇరాన్ లో దొరుకుతున్నాడు. ఈయన పట్టు చాలా ఉంది, మొత్తం నాయకత్వం పట్టు ఉంది. కనుక సంతోషించే వాళ్ళు ఎవరు? ఈ నియంతృత్వం పోవాలి అనేవాళ్ళు, ఆనంద పడేవాళ్ళు అంతా వాళ్ళు.
బాధపడేవాళ్ళు, అరే మన ఇంత గొప్ప నేత వీడెవడు వచ్చి చంపడానికి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, కొమేనీని మద్దతు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కానీ మీరు చెప్పిన ఈ రెండు సంఘటనలకు ఒక కారణం ఏంటంటే నియంతృత్వం పోవాలి అన్న వాళ్ళేమో సంతోషపడుతున్నారు, కానీ ఆ సామ్రాజ్యవాదం వచ్చి వీడు మన దేశానికి రావడం అనే వాళ్ళు బాధపడుతున్నారు. కనుక ఈ రెండు సెక్షన్ ఏ దేశంలోనే, మన దేశంలో కూడా ప్రధానమంత్రిని చాలా ఒప్పుకునేవాడు ఉంటారు, ప్రధానమంత్రి విమర్శ. ఇంకా ఇది కొంచెం ప్రజాస్వామ్యం కొంత ఉంది కాబట్టి, చివరి స్టేజ్ కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇవాళ చాలా మంచి చేస్తున్నాడు అని అంటున్నారు. ఇదేంటి అసలు ఇట్లా అని మాట్లాడినవ్వడం లేదు, తర్వాత మాట్లాడితే అసలు జైల్లో పెడుతున్నారు. ఇదేమే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమైంది, రాజ్యాంగ హక్కులు ఏమేమన్నారు. ప్రతి దేశంలో మీరు ఈ సెక్షన్ ఉంటాయి. ఒకటి అపోతే ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే పీస్ఫుల్ గా మారుతుంది, నియంత్రణ భావాలు ఉంటాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ మన దేశంలో ఎమర్జెన్సీ ఓడిపోయింది అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిని తీసివేయడం అనేది ప్రజలు ఎన్నికల ద్వారా తీసివేయడం. అది జరిగిన ఈ ఇస్లామిక్ దేశాల్లో వాళ్లకు ఈ ప్రజాస్వామ్యమైన ఈ లిబరల్ డెమోక్రసీ ఏదైతుందో మొత్తంగా వాళ్ళకి అది అంగీకారంగా లేదు. అంగీకారం లేకుండా ఓపెన్నెస్ లేదు. కానీ కొత్త తరం ఏదైతే వచ్చిందో మాకు కొంత ఓపెన్నెస్ కావాలి, కొంత ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ చాలా కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అంత వాడు పెద్ద యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని ఓడించి వాడు వస్తూనే ఉమెన్ చదువుకోవడానికి వీల్లేదన్నారు. మీరు కొట్లాడి తెచ్చుకున్నది చివరికి మీరు మహిళలు చదువుకోవడానికి వీల్లేదు, అందరు బుర్కా వేసుకోవాలన్నాడు, అంత కంపల్సరీ అన్నాడు. ఇటువంటి ఇప్పుడు ఏమైతుంది ప్రతి దేశంలో కూడా ఒక రెవల్యూషన్ లాగా జరుగుతుంది. వచ్చేవాడు మళ్ళీ నియంత వస్తున్నాడు, ప్రజాస్వామ్యం రావడం లేదు, నియంత వస్తున్నాడు. ఏమో చరిత్రలో ఇంకా అసలు ప్రజాస్వామ్య శక్తులు పూర్తి బలపడలేదేమో, ఇంకా పూర్తి వికాసం కాలేదేమో. అందుకనే మనం ఇటువంటి ఒక సంక్షోభ పరిస్థితిలో ఉన్నామని అనిపిస్తున్నాను. ఓకే సార్, మీరు అన్నారు అంటే ట్రంప్ కు ఆయన కంట్రోల్లో ఉండే పర్సన్ అక్కడ పెట్టాలి నియంతని అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. మరి ఇప్పుడు అది దొరికే పరిస్థితి లేదు అంటే ఈ యుద్ధం అతనికి కావాల్సిన వాడు దొరికేంత వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే పూర్తి వాళ్ళు సరెండర్ కావడము, లేకపోతే ఆ దేశం చాలా బలహీనపడిగా మళ్ళీ లేవడానికి చాలా సమయం పడుతుంది అన్న దాకా చేస్తాడు. మొత్తం దేశాన్ని అయితే డిస్ట్రాయ్ చేయడు కదా. అవును. కానీ ఆ యుద్ధం అంత దాకా తీసుకెళ్లి చాలా బలహీనపరిచి తర్వాత సరే ప్రజల్లో కూడా ఇంకెంతకాలం అని ఒక భయానక పరిస్థితిని క్రియేట్ చేసి అక్కడ నుంచి విత్డ్రా కావచ్చు. ఓకే సార్, ఫైనల్ గా ఒకటి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం చాలా యుద్ధాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, ఇంకా కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ట్రంపే క్రియేట్ చేస్తున్నట్టుగా కొన్ని కనిపిస్తుంది. మళ్ళీ నేనే ఆపుతున్నాను, 10 ఆపానని చెప్పేసి ప్రకటించుకున్నాడు కూడా. అంటే ట్రంప్ లక్ష్యాలు మీరు చెప్పినట్టు ఆ ఖనిజాలు బిజినెస్ మైండ్ అంటే ప్రపంచాన్ని అంతం చేసే దిశగా ఏమన్నా వెళ్తున్నాడా? ఇంకో 2-3 సంవత్సరాలు టైం ఉంది ఆయనకి. అతను కొంత మ్యాగ్లోమానియా, తనని తాను నాన్న చాలా గొప్పవాడిని అనుకోవడం, తనకంటే గొప్పవాడు లేడు అనుకోవడం, ఇది. కానీ అతనికి విలువలు, తర్వాత మారల్, హ్యూమన్ సెంటిమెంట్ అటువంటి పార్ట్ లో తక్కువ. ఓకే, ఈ నేను బలవంతుణ్ణి, నేను ఏది చేసినా నేను ఏదైనా చేయగలను అనేటువంటి అహంకారం ఉన్నటువంటి మనిషి. దాని వెనుక అమెరికా పెట్టుబడి, కార్పొరేట్ పెట్టుబడి అహంకారం కూడా ఉంది. ఒక్క ఉంటది కాదు, ట్రంప్ వెనుక ఒక ఆర్థిక శక్తి ఉన్నది. ఆ ఆర్థిక శక్తి కూడా ఇదే స్వార్థం ఉంది. వాళ్ళకి ఆయిల్ కావాలి, ఆయిల్ తెచ్చేటోడు వీడు ట్రంప్ కాబట్టి వీడు వెనుకుంటారు. కనుక వాడు ఒంటరి కాదు, అమెరికాలో కూడా వాడికి అపోజిషన్ ఉంది. తర్వాత అమెరికాలో వాడికి సమర్థం చేసుకున్నారు. కనుక ఒక దుర్మార్గమైన ఒక పెట్టుబడి, అది ఈ రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్, ఇటువంటి ఉంటాయి, ఇలికర్ వ్యాపారం, ఇటువంటి చేసే ఈ శక్తులకు మారల్ వాల్యూ తక్కువ. వ్యవసాయం చేసుకున్న వాడికి పాపం వాడు నైతికంగా నిజాయితీ, మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు, పారిశ్రామికవేత్త కూడా జాగ్రత్త. కానీ ఇల్లు కట్టుడు, భూములు అమ్ముడు, భూముల నుంచి భూములు అమ్మడం, మనీ లాండరింగ్, దానికి అప్పులు ఇవ్వడం, ఈ ఆర్థిక వ్యవస్థకి ఏదైతుందో మారల్ బేస్ చాలా తక్కువ. ఇవాళ ఆ ఆర్థిక శక్తులు బాగా దిగాయి. తెలంగాణ దగ్గర నుంచే దేశంలో కూడా వాళ్ళ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎదిగినంతగా పాప మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎదగడం లేదు. ఇప్పుడు ట్రంప్ వాడు ఇప్పుడు మీరు అదాని, అంబానీ వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఇట్లే, గనులు తోవడము, ఖనిజాలు తోవడం, భూములు కొనడం, ఇల్లు ఈ పనులే చేస్తున్నారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు. టాటా బిర్లాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారు. అందుకని టాటా 40% లాభాలని విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టాడు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్,
టాటా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అది వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏషియా. అది ఎవరిది? టాటా పెట్టాడు. ఇవాళ వీడిని పెట్టమని ఒక ఎడ్యుకేషన్ పెట్టరు, వాడికి లాభాలు కావాలి. టాటాకు కనీసం ఒక అవగాహన, ఏదో మనం కొంత సమాజానికి చేయాలి, కొంత లాభం అని. నేచర్ ఆఫ్ ది క్యాపిటల్ మార్పు వచ్చింది. టాటా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నాడు, వాళ్ళు వ్యాన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ట్రక్స్ ప్రొడ్యూస్ చేస్తాడు, ఉప్పు ప్రొడ్యూస్ చేస్తాడు. వాడు చాలా వీడు ఉత్పత్తినే లేడు. ఇప్పుడు అదాని ఉత్పత్తి చేసిన వస్తువు అనేది లేదు, కంపు చేసిన ఉత్పత్తులు అని మన చుట్టూ కనిపిస్తాయి. ఉత్పత్తిలో ఉన్న వాడి విలువలు వేరు, ఇట్లా ఉత్పత్తి వ్యాపారం చేసేవాడి విలువలు వేరు. ప్రపంచంలో వీడు ఇప్పుడు బలంగా ఎదిగాడు, కానీ వాళ్ళకు మారల్ బేసిస్ లేదు. మన విషాదం ఏంటంటే వాడికి నైతికత లేదు, నైతికమైన పునాది లేవు. కనుకనే ట్రంప్కు నైతిక పునాది లేదు, వేరే దేశాల్లో ఉన్న ఈ నియంత్రణకు నైతిక పునాది లేదు. కనుక నైతిక పునాది ఇంత దెబ్బతిన్న బహుశా చరిత్ర ఇప్పుడైతే పూర్తిగా అది దెబ్బతిందండి. అది ఎక్కడి దాకా వచ్చినాయో తల్లి పిల్లల్ని చంపేదాకా వచ్చేసింది. అది ఎంత సమాజంలో కూడా వచ్చేసింది. తల్లి పిల్లల్ని ఎప్పుడైనా చంపడం మీరు విన్నారు? అసలు విషం ఇచ్చి చంపుతున్నారు, తలకాయ కోసి చంపుతున్నారు, మంటల్లో పడేస్తున్నారు. 1 సంవత్సరం పిల్లోని ఉరిదీసింది తల్లి. అంటే ఇది ఏమైనట్లంటే ఎంత అమానవీయంగా సమాజం మారినట్టు. ఈ అమానవీయంగా మారడం అనేది ఒక ఆర్థిక వ్యవస్థ, దానికి ఉండే మూలాల్లో కూడా ఈ ప్రవర్తన ఉంటుంది. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనకి ఒక విశాలమైనటువంటి మార్పులో భాగంగా జరుగుతుంది, మన వ్యక్తిగత జీవితం కాదు. అది అర్థమయ్యే వరకు ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, తల్లి పిల్లల్ని ఎందుకు చంపుతున్నది అనే ప్రశ్న దాని లోతుల్లోకి వెళితే కానీ అయ్యో మానవ సంబంధాలు ఇంత అమానవీయంగా మారాయి, సమాజం ఎంత అమానవీయంగా మారితే ఎట్లా మనం బతుకుతామనే వచ్చినప్పుడు మళ్ళీ ఒక మానవీయంగా సమాజం కావాలనే కోరిక వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో కూడా అది ట్రంప్ కానివ్వండి, అది కొమేని కానివ్వండి, అది ఎవరైనా కానివ్వండి, ఈ మాటకు వస్తే మీరు ఇరాక్లో ఆయన వాడు చేసిన పనులన్నీ ఇవే. ఆఫ్ఘనిస్తాన్లో వాడు అది అంత పోరాడి వాడు తెచ్చుకుంది, అది జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో పోరాటం జరిగితే ఇస్లామిక్ ఫండమెంటలిజం వచ్చింది, హిందువులను చంపుతున్నారు. అరే మీరు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు, భారతదేశం మీతో ఉంది, ఇవాళ హిందువుల మీద ఎందుకు అక్కడ చంపుతున్నారంటే అది మతతత్వానికి పోయింది. ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం జరిగింది, కానీ అది మతతత్వాదానికి దారితీసింది. ఇప్పుడు నేపాల్లో వాళ్ళంతా పారిపోయారు, మళ్ళీ వాళ్ళంతా వచ్చారు. ఇదంతా మీరు ప్రపంచవ్యాప్తంగా వీడు చాలా మంచి జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడు, లేకపోతే ఒక ప్రెసిడెంట్ కెనెడీ ఒకరు, లేకపోతే వాషింగ్టన్, లేకపోతే రూజ్వెల్ట్, అలాంటి వాళ్ళు కూడా లేకుండా పోయారు. వాళ్ళు ఏ నాయకుడు మనం గౌరవించవచ్చు ప్రపంచంలో, ఏ నాయకుడు కొంత నైతికంగా ప్రపంచానికి ఒక మాట చెప్పగలిగిన నాయకుడు ఎవరు అంటే ఇవాళ ఒక్కడు కూడా కనిపించండి ప్రపంచవ్యాప్తం. సో దట్ ఈస్ ది ట్రాజెడీ ఆఫ్ ది వరల్డ్. ఫైనల్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇరాన్ ముందున్న దారి ఏంటి సార్? లొంగిపోవడమా, లేకుంటే వాళ్ళు ఆల్రెడీ ఖమేనీ మృతికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు, అంటే ని చంపేంత వరకు వదలమన్నట్టుగా ఒక వార్నింగ్ కాల్ ఇచ్చారు. ఇప్పుడు వాటి ముందున్న లక్ష్యాలు ఏంటి? లొంగిపోయి ట్రంప్ చేతుల్లో ఉంటారు, లేకుంటే ట్రంప్ ఎదిరిస్తారా? ఇప్పుడు అది ఏమైతే ఎవరు లొంగిపోవాలి? ఆర్మీ లొంగిపోవాలి. ఓకే, అంతిమంగా ఇరాన్ ఆర్మీ ఇక మేము చేతులు ఎత్తేస్తున్నాం అని అనాలి. అన్న తర్వాత ఆర్మీ నుంచే వాడిని పికప్ చేసుకుంటారు. ఓకే, లొంగిపోతే వాళ్ళు ఆర్మీ నుంచే పికప్ చేసుకొని వాడిని కూడా తమ ప్రతినిధిగా పెట్టుకొని ఆయిల్ అయిపోయేదాకా అది అక్కడ వీడి కంట్రోల్ అవుతుంది. లేదా వీళ్ళు కూడా దెబ్బతిని అమెరికా కూడా ఇక్కడ ఆపుదాం యుద్ధము అని ప్రపంచం నుంచి కూడా పెట్టి చాలా ఒకవేళ ఒత్తిడి వస్తే మధ్యన కాస్త ఆపి ఏదో శాంతి ప్రయత్నం చేసుకుందాం అని అనొచ్చు. ఇది ఒక వారం 10 రోజులలో ఈ మార్పులు అవుతుంది. ఎందుకంటే వీళ్ళకు నష్టం అవుతుంది, అమెరికా సోల్జర్స్ చనిపోతున్నారు. అమెరికాలో కూడా ప్రజాభిప్రాయం వియట్నాం లాగా, వియట్నాంలో యుద్ధం చేస్తున్నప్పుడు చాలా కాలం చేశారు. అమెరికన్ ప్రజలే విసుగు చెంది అయ్యా నువ్వు ఆ పని పెద్ద ఎత్తున ఒత్తి వచ్చే వరకు వియట్నాం యుద్ధం ఆగిపోయింది. వియట్నాం నుంచి బయటకు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ అంతే. ఆఫ్ఘనిస్తాన్లో పోరాడి పాపం చాలా అసలుగా నువ్వు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు గొరిల్లా వార్ఫేర్ కు ఇప్పుడు ఎట్లయితే వియట్నాం ఇక్కడ యుద్ధం జరిగిందో అమెరికా కొన్ని ఆఫ్ఘనిస్తాన్, అలా ఒకవేళ ఇరాన్ లో కూడా అది గొరిల్లా వార్ఫేర్ కింద మారిందంటే చాలా కష్టం. ఈ యుద్ధము నడపొచ్చు, కానీ గొరిల్లా యుద్ధము అమెరికా 2 చోట్ల ఓడిపోయింది.
గొరిల్లా వార్ఫేర్ నువ్వు తట్టుకోవడం సాధ్యం కాదు. ఉమ్, వాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏదో చేస్తాడు, ఎక్కడో పోతారు. ఉమ్, సైన్యం ఎక్కడుందంటే యుద్ధం చేయొచ్చు, అవును. కానీ వాడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియదంటే వాడికి తెలియదు. ఉమ్, కనుక యుద్ధ రీతులు మారవచ్చు. బలహీనుడు యుద్ధ రీతులను మార్చుకుంటాడు. ఉమ్, మార్చుకొని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అట్లా జరుగుతుందా, వీళ్ళు అట్లా బయటకు వస్తారా? మొత్తం దేశాన్ని నాశనం చేయడం అయితే సాధ్యం కాదు కదా, ప్రజలందరినీ చేయడం సాధ్యం కాదు. కనుక ఏ దారి తీసుకున్నా వస్తే అమెరికాతో పూర్తి రాజీ పడ్డ ఒక శాంతి, ఉమ్, ఎవరు దానికి సరెండర్ కావడం, లేదా అమెరికా విసిగిపోయి అమెరికా ప్రజల ఒత్తిడి ద్వారా చాలు ఇప్పటిదాకా జరిగిన నష్టం ఇంకా మనం వెనక్కి వచ్చేద్దాం అంటే వెనక్కి రావడం. ఈ రెండిట్లో ఏదో మార్గము బహుశా ఇది ఆ దారిలో పోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.